ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. దివంగత నేత చిట్టెం నర్సిరెడ్డి గారు సాగునీరే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచిన గత ప్రభుత్వం నారాయణపేట గడ్డపై ఒక్కెకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు. 2005లో మావోయిస్టుల మారణకాండలో చిట్టెం నర్సిరెడ్డి గారితో పాటు ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి గారు కూడా ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి వరకు ఊహించని రాజకీయ సంక్షోభం ఏర్పడ్డది. వాళ్లు చిందించిన నెత్తుటి నేలపై ప్రతిజ్ఞ చేసి వారి చితిమంటల సాక్షిగా తిరిగి వాళ్ల రక్తాన్ని నారాయణపేట గడ్డ నుంచి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించాలన్న ఆశయంతో అప్పుడే వచ్చాడు కుంభం శివకుమార్ రెడ్డి. నారాయణపేట రాజకీయ క్షేత్రంలో కీలక నేతగా అవతరించాడు. 1964 హైదరాబాద్లో జన్మించిన కుంభం శివకుమార్ రెడ్డి తన బావగారైన దివంగత నేత చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయనకు కుడిభుజంగా పనిచేస్తూ వచ్చారు. చిట్టెం నర్సిరెడ్డి మరియు ఆయన కుమారుడు వెంకటేశ్వర్రెడ్డిల మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం సమయంలో వారి జ్ఞాపకార్థం 2006 నుంచి స్వతంత్ర వేదికైన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి అప్పుడు ఓ రాజకీయ వేదిక అవసరమైంది. ఆ తరుణంలోనే 2009 జనరల్ ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. కాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తూ ఈ పోటీ నుంచి విరమించుకుని బరిలో ఉన్న తమ అభ్యర్థి గెలుపు కోసం సహాయపడండి, భవిష్యత్తు కాలంలో మీకు తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వటంతో అప్పుడు పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. 2009 జనరల్ ఎలక్షన్ల తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభ సమయంలో ఈ కాన్ఫ్లిక్ట్స్ను ఫేస్ చేస్తూనే అదే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. 2018-19 సాధారణ ఎన్నికల ప్రచారంలో నారాయణపేటకు వచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో కుంభం శివకుమార్ రెడ్డిని ఓడించండి, నారాయణపేట జిల్లాను తీసుకోండి అని ముఖ్యమంత్రి హోదాలో ప్రచారం చేసి వెళ్లారు. ఒక రకంగా కుంభం శివకుమార్ రెడ్డి ఓటమి కూడా నారాయణపేట జిల్లాను సాధించిపెట్టింది. 2018లో కాంగ్రెస్ పెద్దల హామీ మేరకు అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్లో చేరడం జరిగింది. తీర ఎన్నికల టైంలో సీట్ల సర్దుబాటు సాకుతో జరిగిన కుట్రల వల్ల కుంభం శివకుమార్ రెడ్డికి టికెట్ రాలేదు. దాంతో కుంభం అభిమానుల కోరిక మేరకు బీఎల్ఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీఎల్ఎఫ్ కొత్త గుర్తు జనాలకు రిజిస్టర్ అవ్వడానికి సమయం సరిపోకపోయినా కేవలం 12 రోజుల వ్యవధిలోనే 54,000 ఓట్లతో సమీప అభ్యర్థికి ఓటమి భయాన్ని చూపెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైనా పదే పదే ఓటమిని చూసినప్పుడు ఎవరైనా నిరాశ చెంది ఆ ప్రయాణంలో ఇంకా పులి స్టాప్ పెట్టాలనుకుంటారు. కానీ అక్కడున్నది భయమెరుగని నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి. ఎన్నిసార్లు ఓటమిని చవిచూసినా వెన్నుపోట్లను సైతం ఎదుర్కొన్నాడు. కానీ వెనుతిరగని నిరంతర ప్రజాసేవకుడు నారాయణపేట లయన్ కుంభం శివన్న. 2023 రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు ముందు రోజులు గతకాలపు రాజకీయ సంక్షోభాల పరిణామాల దృష్ట్యా కుంభం అభిమానుల కోరిక మేరకు నవతరం నాయకురాలు డాక్టర్ పర్ణికమ్మని నిలబెట్టి నారాయణపేట గడ్డపై విజయ బావుటా నెగరవేయడం జరిగింది. 2 దశాబ్దాల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్న ఈ వేళ నారాయణపేట రాజకీయ క్షేత్రంలో చారిత్రాత్మక ప్రయాణం చేస్తున్న లయన్ కుంభం శివన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
రెడీ అన్న అన్న మొబైల్ షాప్ అందరు సెల్ ఫోన్ అందరు ఎన్నికి రావాలి అన్న ఎన్నికి రావాలి అన్న ఎన్నికి రావాలి అన్న ఎన్నికి రావాలి సెల్ ఫోన్ అన్నా జర్రా మీరు వెనక్కి వస్తే రండి అరే జరగపో మధ్యలో జరుగు
దీంట్లో చెప్పబడిన పోరాటం చేసిన నిరంతర పోరాటం సాగుతుంది. కానీ ఈరోజు ఈ ఆశయంతో ఈ లక్ష్యంతో నా ప్రారంభం పెట్టిందో దేవుడి దేవత నాకు తెలిసి లక్ష్యం ఒక వ్యక్తి విడుదల అవకాశం ఇవ్వలేదు. మొదలైనప్పుడు తెలుసు 20 ఏళ్ళ ప్రాయం తప్పకుండా ఇది బాగుందని మీ అందరూ సహకారం అంటే 2009లో ఇండిపెండెంట్ చేసి రికార్డు చేస్తున్నాము. 14 మీద 18లో కుటుంబాలు మీద మళ్ళీ అయినా సరే అట్లనే నిరంతరం ఆందోళనకు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టుకుంటున్నాను. చరిత్రలో ఎక్కడ కూడా 20 సంవత్సరాల పాటు అధికారం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంతటి బలమైన శక్తి కాబట్టి ఈరోజు మన సాగులేదు పిల్లలు బంగారు ప్రతీకరణ బంగారు తర్వాత ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అయ్యేది. ఆ రోజు మొదలైనప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధించాలంటే విద్య వైద్యం సాగునీరు అవసరం వచ్చింది. తాగడానికి నీరు అవుతుంది. దాదాపు 15 సంవత్సరాలు భూమి తాగడానికి దొరికిన తర్వాత సాగునీరు ఈరోజు గర్వచేస్తున్న మన కేంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈరోజు కడవలకు పక్షయం లేదు. ఏది కూడా మొన్న అదే ఒక 15 రోజుల క్రితం కొందరు 20 లక్షలు అన్నాడు. శివనాయి సార్ కానీ ఈ ప్రాంత రైతుల పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు మనకు తెలిసింది. ఎత్తేసిన వ్యవసాయం చెప్పని రైతులు ఎత్తేసిన వ్యవసాయం రైతు తెలిసిన రాజ్యం చూస్తున్నాడు. నిరంతరంగా ఒక రైతు చూసినప్పుడు అన్నవి అందరూ ముఖ్యమయ్యారు. ముందు నిరంతరంగా ఏ వ్యవసాయంలో పార్టీ ఇన్ని ఫండ్స్ ఇచ్చినందుకు అన్నావా? జై ఈరోజు ఎకరానికి 20 లక్షల రూపాయలు కాన్సెప్ట్ ఫామ్ తీసి వాళ్ళకి తీసుకుంది. గతంలో పైసలు రావాలి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అదే ఈరోజు 15 రోజుల్లో కూడా 10 రోజుల రూపాయలు చెల్లించే పరిస్థితి వచ్చిన ఈ ప్రాంతం 1,25,000 ఎకరాలకు సాగు 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం చీతరెడ్డి గారి కోరిక న్యాయమోత్సవం వెళ్తే చంద్రబాబు వెళ్తే ఈ ప్రాంతంలో రైతులందరూ చదువుకుంటారు. ప్రధానంగా మార్పు చదువులు ఉద్యోగిస్తున్న 2014 విషయంలో కొడంగల్ కూడా మొత్తం నారాయణ కొడంగల్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతానికి 3-4 దశాబ్దాల కళని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కళని చేస్తున్నాం. 99% రైతు సంతోషంగా భూమి నివాసులు భూమి పోటీ రైతు మాత్రం కలిగి ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్నప్పుడు ఏ సమాధానం చేశారు? రైతు మిమ్మల్ని రాష్ట్రమంతా ముఖ్యమంత్రిగా చూస్తారు. కానీ మా ప్రాంతంలో ముఖ్యమంత్రి మా బిడ్డ ముఖ్యమంత్రి ఇది ఖచ్చితంగా చెప్పేది ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాం. మీరు మిగతా రాష్ట్రాలకి ముఖ్యమంత్రి మాత్రమే మా ప్రాంతం మా అది చెప్పిన తర్వాత రైతు కలిగి ఉన్న 99% సైన్యం వల్ల అది బహిరంగ 1,00,000 ఎకరాల
చేస్తున్నాం ఈ నీళ్ళ కోసం. అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం కూడా ముఖ్యమంత్రి కావడం శాంక్షన్ చేసుకోవడం. ఈ రోజు మొన్నటి వరకు 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 30 లక్షల భూములు ఈరోజు ప్రాజెక్ట్ వస్తుందంటే 35 లక్షల నుంచి 45 లక్షల కానీ మిగతా రంగానికి మాత్రం భూమి మాత్రం పెరిగింది. 30-40 లక్షలకు భూమి ఇవ్వలేదు. ఆ స్థితి కాంగ్రెస్ నాయకులు వచ్చింది. నీళ్లు కాకుండా వస్తుంది. అయ్యా మీరందరూ సహకారంతో ఇంతసేపు నీళ్ళు గురించి మాట్లాడుతుంటే ఆ జీవితాల పోరాడే నీళ్ళు గురించి తాగునీరు సాగునీరు విద్యాలు ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు చెప్తాం బంగాళాఖాతంలో సమయం ఆమె తీసుకున్నాం. విద్య ఒకటే చెప్తున్నాం, విద్యా వైద్యం సాగునీరు సాగునీరు తప్ప మండలం ఎలక్షన్లో మాట్లాడిన ప్రతి మాట కూడా భారతదేశ చరిత్రలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా బయలుదేరిన హామీలు ఆ మొత్తం సర్వం చేసుకోవచ్చు. కానీ నీట్గా డాక్టర్ చిట్టెన్ రెడ్డి గారు చేసిన హామీలు విద్యా వైద్యం సాగునీరు చేస్తారని ఒక సంవత్సరంలో వచ్చింది. ప్రతి హామీ నెరవేర్చినాం. ఇప్పుడు రాష్ట్రంలో వైద్యం గురించి ప్రతి కూడా మన ముఖ్యమంత్రి బాగుంటుంది. మొత్తం రాష్ట్రంలో రాని మాత్రమే ఎలక్షన్లో ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను. రేవంత్ రైల్వే గురించి భూమి చేస్తున్నా కూడా ఆల్రెడీ మొదలు పెడుతున్నారు. తప్పుడు కూడా అన్సిపెట్ట వినట్లేదా? నాయకులంతా జయరామయ్య నడుపుతున్నారు. నేను ఎలక్షన్ చెప్పింది మీరు మాట్లాడేది జయమంచరు గురించి. జయమంచరు గారు ప్రతి చెరువు మాట తప్పిపోయి నిన్న కూడా చెప్పినట్టు మాట్లాడారు. ఈరోజు సాయంత్రం ఈ సువర్ణ అవకాశం ఎట్టొచ్చింది. మీ అందరి కష్టం, మీ త్యాగం, మీ ఓట్లు, మీ రేంజ్ ఓట్లు పట్టిక సంవత్సరం రాబడి అందరం ఏమై అనుభవం చేస్తే ఆమె అందరికీ న్యాయం చేస్తుంది. అందులో మా ఆలోచన ఎక్కడ ఉన్నాం బాధ్యత చేస్తున్నాం. బాధ్యత పెట్టడానికి ధన్యవాదాలు ఉద్దేశంలో ఈ లైన్ దాని లైన్ పూర్తి వచ్చి దానిలో తీసుకెళ్ళినట్టు నారాయణపేట మండలం ధన్యవాదాలు ఈ తీసుకుంటున్నాం. సో ఇట్లాంటి ఎమ్మెల్యే కొట్లాడే మీకు అవసరం. శివన కొట్లాడుతున్నాడు కొట్లాడండి ముఖ్యమంత్రి దగ్గర శివరాడు గుడ్డు ఏమన్నాడు ఆ గుడ్డు అన్న ధన్యవాదాలు ఈ విధంగా త్వరలో లింగంపల్లి వస్తుంది. ఈ నెలలో వచ్చే మెడికల్ కాలేజ్ ఆల్రెడీ వచ్చింది. సూర్యపేట పిల్లలు గడపడేస్తున్నారు. పాతాయంగా వచ్చింది, నాకు ఇప్పుడు వస్తుంది నాకు తెలియదు. మెడికల్ కాలేజ్ ఎవరైనా ఎవరు చేసినారు అధికమా మీరేం చేసిందా? మీరు ఆల్రెడీ 12 లక్షలు 13 వాళ్ళ దగ్గర డాన్స్ చేసింది కదా. వాళ్ళ ఆందోళన 10 లక్షలే ఉండేది. వేరే వాళ్ళు 7 లక్షలు అందులో డాన్స్ చేసింది. కొందరేమో తక్కువ లేకుండా డాన్స్ చేసి దాన్ని
విద్యా వైద్య రంగాలతో కొనసాగించాలనుకున్నాను. సుదీర్ఘ ప్రయాణంలో వయసు 60 వచ్చిన 10 మాత్రం యువకులు పనిచేస్తున్న ఎంత చేయాలని ఉత్సాహాన్ని ఇచ్చినారు. రిటైర్మెంట్ అనుకున్నాను. రిటైర్మెంట్ రాజకీయానికి రిటైర్మెంట్, ప్రజాసేవకి పునరంకితమై నా ఆఖరి శ్వాస వరకు భగవంతుడు ఆరోగ్యం నుంచి ప్రారంభించేందుకు కూడా మీ సేవలో ఉంటాను. ఎక్కడికి పోయింది ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీసుకుంటూనే ఉంటారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రాంతం కోసం, ప్రాంతం సుభిక్షం కోసం, ప్రజల సంక్షేమం కోసం విషయంలో బతుకుతాను. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ప్రాంతాలను మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. పునరంకితం అంటున్నాను. ఎందుకంటే సాధించింది ఇది ఇక్కడితో అయిపోలేదు. ప్రజావసరాలు ఉంటాయి. నాకేంటి మాకేంటి నాయకుడికి ఉంటుంది. అరే బాగానే ఉంది, ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఇన్ని రోజులు కష్టం ఉన్నాం, అన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఒక దిక్కు అయిన తర్వాత ప్రతి నాయకుడు ఏ కెపాసిటీలో ఉంటాడో, ఏ పదవులు ఇవ్వాలో, ఏ పనులు చేసుకుంటారో, కార్యకర్తలు ఏ సంక్షేమ పథకాలు వస్తాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకి ఏమైనా సాయం చేయగలగాలి. ఆ టాపిక్స్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే సాగునీరు ముందు మిగతా అంశాలు చిన్నవి, మిమ్మల్ని ఏదో తక్కువ చేసేది కాదు. మనకు కావాల్సిందే ముందు సాధించుకున్నాం. రాజకీయంగా ఇప్పుడు మాట్లాడే వేదిక కాదనుకుంటే ఇప్పుడు ఒక సంతోష సమయంలో ఎవరికన్నా 300 కోట్లు అధికంగా ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పి ఉన్నప్పుడు ఎవరిని కూడా ఏమని తెలుసుకోలేదు. మొన్న స్ట్రైకింగ్ చేసేప్పుడు అందరు తిట్టినారు. నేను కొంచెం సంతోషం వస్తుంది. సంతోషంతో గట్టిగా మాట్లాడతాం, దాంట్లో తీసుకోవడం వస్తుంది. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇంకొంచెం మెల్ల మాట్లాడడం తెచ్చిపోవాలి, తగ్గేదే లేదా? ఇక అన్న అయిపోయిన తర్వాత తగ్గేది దేనికన్నా. ఇప్పుడు కావాల్సిందల్లా నాయకులకి కార్యకర్తలు చేయాలి. ఒక్కసారి నేను నా జీవితం గురించి నేను అడుగుతున్నాను. ఆలోచిస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా నువ్వు తల్లిదండ్రులతో ఎట్లున్నావు, తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ ఆఖరి శ్వాస వరకు సేవ చేస్తున్నారు. ఇద్దరు తల్లిదండ్రులు ప్రేమగా నన్ను వాళ్ళ ఆఖరి శ్వాస వరకు చేస్తున్నారు. నా తల్లి ఒకప్పుడు అన్న మాటలు వాళ్ళ బంధువులతో, నా కొడుకు బ్రతికుండగానే అన్నీ చేస్తున్నాడు, చనిపోయిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు. ఆ మాట నిన్న రాత్రి కొడుకుగా ఖచ్చితంగా నా గురించి నేను గొప్ప చెప్పడం కాదు. వాళ్ళకి నా తల్లిదండ్రులు నన్ను పెంచిన తీరు, నన్ను చూస్తున్నట్టు ఎంత సుఖంగా చూస్తున్నారో అదే బాధ్యతతో వాళ్ళ ఆఫీసర్స్ వరకు సేవ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది ఎవరు? తోముంటు. నాకు ఒకటే తోముంటు. నా చెల్లెలు లక్ష్మి, నాకున్న మా చెల్లెలు ఉన్నారు. వాళ్ళని కాపాడుకొని ఈరోజు చేస్తున్న కడుపులో పెట్టుకున్నాను. నీళ్ళు పెట్టుకున్నాను. నేను ఒక మంచి అన్ననే నేను అనుకుంటున్నాను. మీరు మంచి మామూలు కాబట్టి మీరు చెప్పాలి, మా చెల్లెలు అయితే మంచి అన్ననే అంటారు. సంతోషం. తోముంటుతో కూడా మంచుకున్నాను. తోముంటు ఇప్పటికీ మేము కూడా ఒకటే కుటుంబం కింద ఉంటాం. నిర్ణయం ఏంటంటే కూడా తను ఏం చెప్పినాడు నేను ఒకటి, నేనేం చెప్పినాడు అది ఒకటి. ఒక సంతోషం అది. ఒక జీవితంలో ఒక సంతృప్తి అనేది ఎందుకంటున్నా అంటే పునరంకితం చేసుకోవాలంటే ఒక తండ్రి తల్లిదండ్రులతో నేనేంటున్నా వాళ్ళని అన్నట్టు చేసుకున్నాను. తోముడితో నేను ఎక్కడుంటుందో వాళ్ళని చేసుకున్నాను. తర్వాత వచ్చింది పిల్లలు. సరే పుట్టింది నాకు 2 పిల్లలు, నా చెల్లెలు 2 పిల్లలు. కానీ పెరిగినప్పుడు మాత్రం నలుగురు సమానం పెరిగింది. అవిజయ్ అంటే విశ్వక్సేన పెరిగినప్పుడు ఎవరు కొడుకు ఎవరు అర్థమే తెలిసిందా. తల్లిదండ్రులు పెద్దది కాబట్టి తెలుసు, సింహరాజ్ చిన్నది కాబట్టి. కానీ నలుగురు పిల్లలు కలిసి ఉంటారు, నలుగురు కూడా పద్ధతిగా ఉంటారు అనుకుంటాను. ఎమ్మెల్యేగా పద్ధతి ఉండలేదు. నేను కరెక్ట్గా అందరినీ ఎమ్మెల్యే. ఇప్పుడు నా పిల్లలు చెప్తారు నీకు ఎమ్మెల్యేగా ఓకేనా, నాకు లేదు గట్టింది కాబట్టి మీ పనులు చేసుకోవచ్చు, సాధించుకోవచ్చు. ఇక అవిజయ్ 18 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో పోరాడి కొంచెం బిజినెస్ చేసుకుని పెరిగేద్దాం. ఎందుకు కూడా రాజకీయంలో తిరగద్దు, రాజకీయంలో రావద్దు, తిరగద్దు అని చెప్పేసి కొన్ని రోజులు రాజకీయాల్లో పెరిగేద్దామా లేదా, నారాయణపేట పిల్లలు చేద్దామా, హైదరాబాద్ పిల్లలు చేద్దామా. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 4-5 సంబంధాలు చూసిన. ఏదో ఒకరు పెడతాడు, ముందుగా ఉన్నాడు కదా, అప్పుడు ఉందంటాడు, లేకపోతే రాదు లేదు. గీత ఇప్పటి వరకు జీవితంలో మా పేరు ఎక్కడ తీసుకోలేదు. అసలు గీతమ్మ కూడా నలుగురు పిల్లల్ని సమానంగా ఉంచింది. అభిజయ్ బాబు నాకు సరిగాడు, లేకపోతే లక్ష్మణమూర్తి గారు కానీ గీతమ్మ చెప్పడం మనకి జవాదాడు. అధికమైన
నిజమా కదా? సో ఆమె పెంపకం ఆ విజయాన్ని అంత మంచి చూస్తుంది. సో ఈ స్టేజ్లో ఈ 61 సంవత్సరాల ప్రయాణంలో నా సహచరి గీతాన్ని కూడా చెప్పు, నువ్వు చెప్పు. అక్కడ చూస్తున్నా అలా చూస్తున్నా మమ్మీ అయినా ఎందుకు వస్తుంది? సో వండర్ఫుల్. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే నిన్న రాత్రి అంతా నిలబడకుండా ఆలోచిస్తుంటే ఆమె చేసిన త్యాగము పిల్లలకి పంపించడంలో ఒక్కసారి ఆమెకు సపోర్ట్ కొడుతుంది. మంచి వర్తన కాదు తెలియదు కానీ ఆమె మాత్రం దేవుడు లాంటి బాగా టైం లేదు. ఎక్కువ రాజకీయమో వ్యాపారమో తిరిగినా కూడా నా తల్లిదండ్రులను మరియు పిల్లల్ని లక్ష్మణ్ ఈరోజు ఐఏఎస్ ఎదిగిన తర్వాత ఆమెకు సపోర్ట్ చేస్తూ ఇంట్లో పనులు ఉన్నారు. దాంతోపాటు డ్రైవర్లను అనుకున్నాను వాళ్ళంతా కుటుంబ సభ్యులు దాంతోపాటు పెరిగినారు, ఉంటారు కూడా ఈరోజు కూడా. వాళ్ళందరినీ కూడా చూసుకుంటానికి ప్రధాన కారణం అందుకని చెప్తూ ఆమె పేరు ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఈరోజు నువ్వు పోయి కొట్టాడు ముందు చెప్పి నీకు గెలిసే ఇంటికి కావాలి లేకపోతే రావాలి వాడిని నానబెట్టి ఉండాలని దాంట్లో ఇంటికి పోవాలంటే గెలవాలని పని వచ్చే ఎక్కువ కష్టపడ్డాను. కానీ ఈరోజు ఈ మూమెంట్లో ఎన్ని కష్టాలు పడ్డా అన్ని దెబ్బలు తిన్నాను కానీ అన్నీ కూడా పోయి సంతోషంగా మీరున్నారని ఆ మలేష్ అని చెప్పిండు కదా. ఈ పక్షి ఏదో చెప్పింది నాకు అర్థం కాదు. మన మాధవరెడ్డి ఆయన దోస్తు అంటే తీసుకొచ్చిండు. మలేష్ అని అడిగినాం. మాధవరెడ్డి ఏం చేసిన దోస్తున్నాడు, మోటివేషనల్ స్పీకర్ అన్నాడు. ఆయన గురించి చెప్పాలి చరిత్ర అంటే ఆయన ఏదో కొంచెం నా గురించి తెలుసుకున్నాడంట. ఆయన చెప్తే పక్షి కథ ఏం చెప్తున్నాడు అన్నాడు. సడన్గా నా దగ్గర చెప్పిండు. పక్షికి రెక్కల మీద నమ్మకం. ఆ రెక్కలు ఎవరంటే నా కుటుంబ సభ్యులు మీరు. లేకపోతే మీరు ఇక్కడ తీసుకొచ్చి ఒక డాక్టర్ మీ స్టూడెంట్ లీవ్ పెట్టి వస్తే నమ్మకంతో శివన్న ఆలోచన కరెక్టేమో అనుకోని ఖచ్చితంగా గెలిస్తే తల్లి నువ్వు బంగారు పాదం మీద నిన్ను రక్షించుకుంటాను, నిన్ను హోటల్లో పెట్టుకున్న బాధ్యత వాళ్ళతో చేస్తాను. ఒక బయట కట్టకపోతే మళ్ళీ నేను కిలోమీటర్ కాదు వాసన కూడా పోలే కాదని నువ్వు చెప్తున్నాను. చేసే పనులు ఏంటంటే నేను చేస్తున్నాను. తలెత్తులు నీకు గర్వంగా చెప్పుకోగలుగుతాం. తలెత్తులు ఎస్ చేస్తున్నాను. 34 సంవత్సరాల నుంచి ఓటు చేస్తున్నాడు. కథలు చెప్పినాను. అయ్యా నేను 3 అంశాలుగా ఎలక్షన్ విద్యా వైద్యం సాగులేదు. సాగునీరు వచ్చిందా? వచ్చారు చెప్పండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తీసుకొని మళ్ళీ డిజైన్ మార్చిన 4-5 వేలు కలుగుతాం. అయ్యా ఇప్పుడు గుడ్డ ప్రాంతంలో లేదు. పత్రికా ఏంటంటే కథ పెట్టేసి ఇంటి కూడా నీళ్ళు తీసుకుపోయింది. కొడగలు పోయేది కానీ దాని కూడా చెరువులు తయారు తీసుకుపోయింది. కొంచెం గుడ్డ ప్రాంతం ఏంటి ఇక్కడ గుడ్డ శేఖర్ కలుసుంటారు. ఆయనకి ఏజ్లో కూడా తిరిగి నిన్న కూడా అంటారా ఈఎల్సీతో మాట్లాడడం జరిగింది. అది ప్రపోజల్ కొట్టుకుని శుక్రవారం ఇచ్చినాడు. మళ్ళీ పోయి ఆ 11,000 ఎకరాలు కూడా తీసుకొస్తాము. ఎలక్షన్ హామీలో మనలో మాట్లాడుకున్నాం చేస్తున్నాం. సస్యశ్యామలం సుభిక్షం చిట్ట వెంకటేశ్వరుడి దాని కోరిక సమగ్ర అభివృద్ధి అంటే బిజినెస్ డెవలప్ కావాలి, రైల్వే డెవలప్ కావాలి, రోడ్లు డెవలప్ కావాలి, ఇప్పుడు మొత్తం నాన్పెట్ పోర్లైన్ కూడా కావాలి. ఇవన్నీ కూడా శాంక్షన్స్ వస్తున్నాయి. ఎవరైనా ఇక్కడ ఎందుకు అపోజిషన్ ఒక్క నిమిషం కోరికొండకు వస్తున్నాను. కోరికొండకి ఏమైందంటే నేను చెప్తాను. కొంచెం మొదలు తీసుకున్నాం కోరికొండ గురించి. కోరికొండలో ఎట్లా అంటే ఢిల్లీ రాజకీయం కంటే ఢిల్లీ ఉంటుంది. మన రేవంత్ రెడ్డి ఏం చెప్తుందంటే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే మళ్ళీ మళ్ళీ రాజకీయం ఏమైనా చేసి కాంగ్రెస్ సభ్యులకి ఒక 1000 ఓట్లు లేదు కోరికొండ. నేనేం చేసినా 2000 ఓట్లు ఇస్తాను కానీ నాకు గణతంత్ర చెరువు ఉంటుంది, లిఫ్ట్ ల్యాండ్ చేసుకోవాలనుకుంటుంది. ఏ ఊరు గట్టి కూడా ఎన్నో కేంద్రం చేసేందుకు ప్రతిదీ మాట్లాడాలి. ఇక్కడ ఎన్ని చేశారు కదా అది కోరికొండకి మనసులో ఉండదా. మొన్న 3,40,000 పథకాలకి లీడ్ ఇచ్చిన కోరికొండకి చేయకుండా మొన్న ఎలక్షన్ ఏం చేసుకున్నాను చెప్పిన నువ్వు మాట్లాడాను. నువ్వు అయిపోయిందంటే సరే మరి ఎన్ని అయిన తర్వాత కోరికొండ పెడుతూ ఉన్నారు. కోరికొండకు లోకల్ బాడీ ఎలక్షన్ ఏం చేస్తారంటే 6 వారాలు పట్టిస్తారు. ప్రశాంతంగా లోకల్ బాడీ ఎలక్షన్ చేసుకుంటారు. రాజకీయం మనకి ఇంపార్టెంట్. కోరికొండ ఇంతదు ఇందులో ఎక్కడ పర్లేదు, గాలిలో ఎక్కడ పర్లేదు, కోరికొండ అప్పుడే మాకు రాజకీయం మాత్రం ఉండాలి. మీరు అమ్మాయిలో కదా కదా ఎక్కడ కోరికుండా ఇక్కడ నామినేట్ ఎక్కువ కోరికుండా మేనేజ్ చేయాలంటే 4
చేసి ఏం ఆలోచన వచ్చిందంటే శివన్న కథ చెప్తున్నాను అంటున్నారు. శివన్న ప్రతిదీ ఇచ్చి ఎక్కడెక్కడికి ప్రతి చెరువు నీళ్ళు చేసినప్పుడు రైతులు రిజర్వేషన్ చేసినప్పుడు ఇప్పుడు పోయి చేస్తుండే అని నమ్మకం వచ్చి మీరు అడగాలనిపిస్తుంది. మొదటి ఏమంటారు మాకు రాజకీయం ఉందా లేదా, తనైనా తొలినామా పోలీస్ స్టేషన్ పోయినామా ఈ స్టేషన్ పోయినామా మాది నడిచిందా లేదా వాడిని అని చెప్తున్నాను. అంటే నాకు అడగలేదు. ఇప్పుడు ఏమైందంటే మేము మనం మొత్తం రాజకీయాలు పడ్డాం. గెలిస్తే గెలుస్తాం, కొంచెం సభలు చేస్తాం, కొంచెం గెలవదు. రాజకీయంగా ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది. అసలు టాపికే మాట్లాడలేదు, ప్రతిపక్షాన్ని ఏమనట్లేదు. ఈ సమయంలో అందరం ఏకమై ఓటు వేస్తాం. గెలిస్తే మొత్తం ప్రాంతంలో అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటున్నాం, నాయకులు కొట్టాడాల్సి చూస్తాం. వాళ్ళు వస్తాయి ఒకళ్ళు కావాలి, ఏమేమి పట్టుకుని వస్తాం. ఒక ఎకరా నీళ్ళు లేదు, ఒక స్కీమ్ సప్లై చేయలేదు, ఒక డబ్బులు ఇచ్చలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు. అయ్యా ఒకటి మంది చేస్తున్నా ఇప్పుడు చేయలేదు. ఈరోజు చెప్తాం విద్యా వైద్యం సాగునీరు మాన సాగునీరు కావాలనేది కోరిక వచ్చింది. సాగునీరు ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తారా లేకపోతే ఎవరు ఎక్కువ కృష్ణానది ఆవరణలో ఇస్తారా? మీరు ఆన్సర్ చెప్పండి. కర్ణాటకలో నీళ్ళు ఇస్తారా లేకపోతే మన ప్రాంత మీరు ఏమన్నా మంచి చెప్పండి. రేవంత్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంత ప్రాంతాల్లో చూడము. మీకు ఆయన ముఖ్యమంత్రి, మా కాదు మా బిడ్డ ముఖ్యమంత్రి. బిడ్డ తెలుసా నేను 4 సార్లు మాట మీకు అర్థమైందా? అన్నాడు మిగతా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా కాదు, నాకు మా బిడ్డ ముఖ్యమంత్రి. మేము ఎప్పుడు ప్రతి ఒక్కరు మేము ముఖ్యమంత్రమైన ఫీలింగ్ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక్కరిగా మాట్లాడుతున్నాం, కోయికోట నీళ్ళు తీసుకోవాలని. ఇట్లా జరుగుతుంది ఎక్కడ కొన్ని కానీ మన అందరికీ కోయికోటారు. అది అయిపోయిందని ఇదే చెడుకుంటుందండి. అది మాట్లాడేదాకా అక్కడ అయిపోయింది. ఒకసారి జీవనం మాట్లాడిన తర్వాత ఇప్పటిదాకా అయిపోలేదు. రాళ్ళపడి మండలం ఎట్లయితే వస్తుందా 20 లక్షలు ఎక్కడ అడగలుగుతున్నా. రాష్ట్రంలో ఎక్కడ దగ్గర చరిత్ర నేను నా కూతున్న భవిష్యత్తు ఆఫీసర్లు పోయి కూతురు కోసం గ్రామీణ మండలంలో చెప్పడం చేసి ప్రతి గ్రామంలో ఆఫీసర్లు చూసుకొని పనిచేస్తున్నా. మీరు ఆఫీసర్లు ఎదుగుతున్నా ఓ ఏదన్నా నువ్వు మాట్లాడారు కదా రామగిరి కదా ఆఫీసర్లు మీ ఊళ్ళోకి వస్తున్నారా లేకపోతే మీరు పోయి ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారా? ఆఫీసర్లు మీ ఊళ్ళోకి వస్తున్నారా? ఇది ప్రజాపాలన. రేవంత్ అన్న ఈ బిడ్డ ఇచ్చే ఆర్డర్స్ ఎట్లు ఉన్నాయి. ఏ రైతు కూడా ఆఫీసర్ మీరే ఆఫీసర్ మీద రైతులు తీసుకురావాలి. అది జరుగుతుందా లేదా? జరుగుతూ ఉంటుంది. సో దాంతో పాటు మాట్లాడుతుంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు కోయికొండకి సాగునీరు కోయికొండ ఇక్కడ అక్కడ అటు ఇటు కూర్చుంది. కోయికొండ ఒకసారి చేయలేదు కదా గట్టిగా వచ్చింది సార్ అనేది బ్యాంకులు వచ్చిందండి. అలా లోపల కూడా వేస్తున్నాను. మీటింగ్ పెట్టి ఏమంటారంటే ఎలక్షన్ కొట్టాడు ఏ పార్టీ గెలుస్తున్నారు ఏ రకంగా గెలుస్తున్నారు నమ్మకం మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అఖిలపక్షం తయారు చేసి పార్టీలకు అతీతంగా కూర్చొని రేవంత్ మాటించి మీ మా కూడా ఏదో అయితే గతం కదా మీతోనే ఉంటాం. మాకు కూర్చోండి. మీరు గట్టిగా ఉంటే అభిలక్షణ అన్ని అందరూ నేను చేసి పద్ధతి ప్రకారం చేసి బయట నుంచి గడపడం వస్తున్నాం. కానీ రాణిగారు భర్తల కూడా పని చేసుకున్నాం, పనులు చేసుకున్నాం. అయ్యా ఈ క్షణాన తల్లిదండ్రులు తోడు పిల్లలు నా సభ్యులు అన్నింటిలో కూడా మంచి దొరికారు. నేను మంచి సత్యమే సంఖ్య చేసి మంచిగా నాకు నేను డబ్బుకుంటాను. కానీ తండ్రిగా పిల్లలను సాక్షిగా ఇక పెంపకం తీసుకున్న ఎవరికి ఇక పిల్లలకి గర్వం లేదు. పదిగా గర్వం చేసి ప్రతిదన పెట్టిన గర్వం లేదు. నర్సిరెడ్డి గారు మనలో వెంకటేశ్వర రెడ్డి గారి బిడ్డ ఆ చేసుకున్న బట్టలు ఎంత మా గ్రామీణ ఎక్కడ కష్టం తెలుసు తప్పు తింటది బిడ్డగా రొట్టు పెడితే పంచకారం తప్పు తింటే తింటారు. నిమ్మలంగా చేసుకొని జనరేట్ అది నేర్పించింది. మహిళల నుంచి గ్రామంలో తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడ తీసుకున్నాం. మీరు ఆమె ట్రక్కులు పెట్టుకుంటే రేపు వాళ్ళ కారు సీట్లు ముందే చెప్తున్నాను. లక్షలు ఆ స్పీకర్ సీట్ల గుర్తు మీరు కాపాడు
నలుగురు పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? నలుగురు ఎమ్మెల్యేలా, నలుగురు సేవకులు మీకు దొరికింది. ఈ ఎమ్మెల్యే కింద ఏమవుతుందా, లేకపోతే సేవకులు బిడ్డ కింద ఏమవుతుందా? వర్మికం అంటే మా బిడ్డ, మా అమ్మాయి, మా ఇంటి అమ్మాయి కింద తీసుకొచ్చాం. వీళ్ళు ఎవరైతే గాలి కింద వచ్చిందని చెప్పట్లేదు. చదువులు మంచి చదువులు చదువుకున్నా ఎట్లుండాలి, గ్రామ ప్రాంతం ఎట్లుండాలి, గర్వంగా ఎట్లుంటారు, మీరు సంతోషాన్ని ఇస్తున్నామా, నిర్ణయం దాన్ని కరెక్ట్ చేస్తున్నాను చెప్పే అవకాశం మీ అందరి ముందు చెప్తున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించి నాతో పాటే కాకుండా 12 మందిగా గెలిపించినందుకు ఆమె సాధించిన విజయాలుగా కంప్లీట్గా 100% విజయానికి మీకే అంకితం ఇస్తూ నా జీవితాన్ని పునరంకితం చేసుకుంటూ మీ సేవలోనే శివన్న ఆత్మీ శ్వాస వరకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేనే కోరుకుంటున్నాను. ఇలాగే మనిషి 40 ఏళ్ళు వయసు 60 ఏళ్ళు కానీ ఇప్పుడు యూత్తో పాటు ఎంత తిరగాలో అంత యూత్తో నేను కానీ పనిచేయాలని చేసి ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. రాత్రి అంతా నిలబడ్డప్పుడు ఎన్ని ఆలోచనలు ఉన్నారో 4 ఏళ్ళ దాకా నేను చెప్తున్నాను కదా, తిండి తినకుండా ఇట్లనే ఉన్నాను. మీరు అన్న మాటలు ఆకలి ఎక్కువ తిండిరాండి ప్రజలు ఏమంటే ఖాళీ కూర్చొని కూర్చుంటే ఎక్కడ భోజనం పోతే నాయకుడికి మాట్లాడగలుగుతాడా? నేను అందరినీ లోపల తీసుకోవడానికి మైపడుతుంది. ఇందాక మలేష్ చెప్పాడు కదా, కొంచెం వెరైటీగా లోపల తేడా కలిసింది. తేడా కలిసి నా మనసుతో నేను మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఏం చేశాడు నేను రాత్రులు కొంచెం మంచి నాయకులు రాజకీయం తెలిసిన వాళ్ళు మీరు అందరూ సాగునీరు ఇవన్నీ తెలిసిన చూస్తున్నాను. ధన్యవాదాలు. మీకు మాట్లాడాలి చాలా సేపు అందరూ మీరు మాట్లాడుకుంటే మంచిగా అది దృష్టిలో మాట్లాడాలి కదా. 200 సభ భోజనం చేసింది ఆకలి ఇప్పుడు అంతా సన్మానాలకు స్టార్ట్ చేస్తే ఇది దేవుడు అనమాట. సన్మానాలు చేయించుకోకపోతే చాలా తీసుకోవాలి. సన్మానం స్టార్ట్ చేస్తే మీరు మీకు మాట్లాడడానికి అంటాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళకపోవా నీకే అప్పుడు చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తి మొత్తం అందరికీ మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు. మళ్ళీ పునరంకితం బలంగా తిరిగి మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామానికి మళ్ళీ ధన్యవాదాలు. నారాయణపేట నియోజకవర్గ అందరి అభిమాన నాయకుడు, మాస్ లీడర్, పేదల పెన్నిధి, గౌరవ శ్రీ కుంభం శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు చాలా అట్టహాసంగా ఆహ్లాదకరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ విధంగా మీరు ఇప్పుడు ఈరోజు జన్మదిన వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లకు సంసిద్ధమై ఉన్నారు? అందరికీ నమస్కారము. అసలు పండగ వాతావరణం నెలకొన్నది నియోజకవర్గంలో. దాదాపు ఒక 15 రోజుల నుంచి రైతులకు హామీ ఇచ్చిండు 20 లక్షలు, 14 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతా అని చెప్పి జీవో 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి దగ్గర 15 రోజులు కూర్చొని 20 లక్షలు తీసుకొచ్చి తన బర్త్డే గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ రైతులకు ఇవ్వడం జరిగిందన్న. దీనిలో మొత్తం 2 రోజుల నుంచి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, రైతులు సొంతంగా ఖర్చు పెట్టుకొని, సొంతంగా వాళ్ళ డబ్బులు పెట్టుకొని అందరూ జమ చేసుకొని ఈరోజు అన్న జన్మదినం చేస్తూ ఉన్నారు. అభినందన గార్డెన్ మాట్లాడడం జరిగింది. అభినందన గార్డెన్లో 3000 మందికి భోజనాలు కూడా వాళ్ళే రైతులు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ హరినారాయణ భట్టడు, సరితా భట్టడు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు, స్ట్రీట్ వెండర్స్కు 30 అంబరీల గొడుగులు ఇస్తూ ఉన్నారు. తర్వాత డాక్టర్స్కు సన్మానం చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్స్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కిట్స్ పంపిణీ జరుగుతూ ఉంది. తర్వాత డెలివరీ కేసెస్ ఏవైతే ఉన్నాయో జనరల్ హాస్పిటల్లో అందరికీ కూడా బ్లాంకెట్స్, దుప్పట్ల పంపిణీ జరుగుతూ ఉంది. మొత్తం టోటల్ 10-12 రకాల సేవా కార్యక్రమం ఉంది. కస్తూర్బా స్కూల్లో పిల్లలకు క్యారమ్ బోర్డ్స్ పంపిణీ జరుగుతూ ఉంది. దాని తర్వాత లయన్స్ క్లబ్లో పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి రైతుల సమక్షంలో పాలాభిషేకం జరుగుతూ ఉంది. మన ఎమ్మెల్యే గారు ప్లస్ శివకుమార్ అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు ఒక 2000 మంది రైతులతో పాలాభిషేకంకి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 100 లీటర్ల పాలు ఈరోజు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కట్అవుట్ కట్టి అన్నకు రేవంత్ అన్నకు పాలాభిషేకం చేసి ఇక్కడ జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటారన్న. చాలా బ్రహ్మాండంగా రాత్రి 12 గంటలకైతే కోలాహలంగా దాదాపు 12 గంటల నుంచి 4 గంటల వరకు అభిమానులు, కుంభం అభిమానులు కానీ, చిట్టెం అభిమానులు కానీ, ఎమ్మెల్యే గారి అనుచరులు కానీ అందరూ కూడా పెద్ద మొత్తంలో 3 గంటల వరకు బాండు వాయిద్యాలతో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు 2 రోజుల నుంచి కార్యక్రమాలు సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారన్న. ఇదంతా కూడా ఇంకా విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒక నిమిషం, ఈ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కటౌట్కి పాలాభిషేకం ఎక్కడ ఏర్పాట్లు చేశారు? అన్న ఈ అభినందన గార్డెన్లో ఏర్పాటు చేసిండ్రు పెద్ద ఎత్తున అందరూ. ఇప్పుడు అందరూ కూడా అక్కడ చేరుకోబోతున్నారు. అఖిలపక్షం నాయకులు కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. అన్నకు పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు శివన్న గారికి చెప్పాలన్న ఉద్దేశంతో అభినందన గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ విని ఎరగని రీతిలో నారాయణపేట జిల్లా కేంద్రంలో కుంభం సుకుమార్ రెడ్డి గారి 69 జీవో సాధించిన అనంతరం రైతుల భూములు పోతున్నాయని ఎకరాకు 20 లక్షల రూపాయలు తన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు లోపే రైతులకు అందజేయాలనే సదుద్దేశంతో అది సాధించడంతో రైతులు చాలా స్వచ్ఛందంగా ఆనందంగా ఈ జన్మదిన ఏర్పాట్లు చేస్తున్నారని మాధవరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. వెంకటేష్ గౌడ్ వారి మాటల్లో విన్నాం. చాలా చక్కగా చెప్పడం జరిగింది. వారి అభిమాన నాయకుడి గురించి ఎల్లప్పుడూ కూడా మా అభిమాన నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఇలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము రాజకీయాల్లో కూడా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయమే. గత 18 సంవత్సరాల నుంచి చిట్టం నర్సిరెడ్డి, చిట్టం వెంకటేశ్వర రెడ్డి అమరులైన తర్వాత ఈ ప్రాంతంలో కుంభం సుకుమార్ రెడ్డి గారు ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత కూడా 3వసారి చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి కూతురైన శివకుమార్ రెడ్డి గారి మేనకోడలైన పర్ణికారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర వహించి ఒక చరిత్ర సృష్టించారు అనడంలో సందేహం లేదు. దీనిపై ఈరోజు ఇది 2వసారి చిట్టం పర్ణికారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కుంభం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు 2వసారి జరుగుతున్నాయి. ఈ వేడుకల పట్ల మీరు ఏ విధంగా మీ అభిప్రాయం తెలియజేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు చిట్టెం శివకుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అనునిత్యం ప్రజల హితం కోరే వ్యక్తి, ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి, నిరంతర కృషి వలుడు, తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు, తన మామయ్య మరియు బావగారి ఆశయ సాధన కోసం ఈరోజు ఈ నారాయణపేట నియోజకవర్గం లోపల ప్రతిరోజు తరిపించే వ్యక్తిగా, ఈరోజు అందరూ మన్నలు పొందిన వ్యక్తిగా, ఈరోజు నారాయణపేట నాదిగా భావించే వ్యక్తిగా, ఏకైక వ్యక్తి తన సర్వస్వాన్ని దారబోసి ఈరోజు 18 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల హితము కోరే వ్యక్తిగా ఈరోజు పాటుపడుతున్న శివకుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభ సందర్భాన ప్రత్యేక అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. కానీ గతం లోపల ఆయన నారాయణపేటకు ఎన్నో సేవలు చేసి, ఎందుకొరకంటే తన జిల్లా కాకుండా నాది ఈ జిల్లా, మా బావగారు మా మామయ్య గారు ఈ జిల్లా కోసం ఏ విధంగా అయితే చనిపోయినారో ఆ రక్తాన్ని నుంచి ఉద్భవించిన ఒక బిడ్డని ఈరోజు ఈ నారాయణపేట గడ్డ మీద ఒక ఎమ్మెల్యేగా రూపురేఖలు తీర్చిదిద్ది తనకంటూ ఉన్న శక్తితోటి ఆమెని గెలిపించి ఈరోజు ప్రజల ఏకైక మన్నన కోరిన వ్యక్తిగా చరిత్ర పుటలము లోపల నిలబడిన వ్యక్తి శివకుమార్ రెడ్డి గారు. ఎందుకొరకంటే శివకుమార్ రెడ్డి చేసిన సేవలు చాలా ఉన్నాయి. నారాయణపేట లోపల ప్రతి అడుగడుగున మంచినీటి సౌకర్యం లేనప్పుడు ఆ రోజు తన సొంత నిధులతోటి ఇక్కడ బోర్లు వేయించడం కానీ, అదేవిధంగా బీద విద్యార్థుల కోసం తాలూకా లోపలనే ప్రతి పాఠశాల లోపల పెన్నులు కానీ నోట్బుక్స్ కానీ ప్రతి ఒక్కటి ఇచ్చిన ఏకైక వ్యక్తిగా ఈ తెలంగాణ రాష్ట్రం లోపలనే నారాయణపేట జిల్లా లోపలనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న వ్యక్తిగా ఈరోజు మనం అందరం చెప్పక తప్పదు. కాబట్టి శివకుమార్ రెడ్డి సేవలు చాలా అమోఘం, అపార భగీరథుడు. ఎందుకొరకంటే తన మామయ్య తన బావ నెరవేర్చిన కళని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లోపల ఉన్న
పీరియడ్ లోపల ఉన్న ఈ జాయమ్మ చెరువు కానీ ఈ ఎత్తిపోతల పథకానికి కానీ శ్రీకారం చుట్టి అతి కొద్ది కాలం లోపలనే ఈరోజు ఈ రైతాంగానికి ఈరోజు మా వెనక ఉండి అందరిని మన్నలను ఉంది ఈరోజు దానికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం కానీ ఇక్కడ నుండి కోడంగల్ కాన్స్టిట్యున్సీ కానీ మక్తల్ నారాయణపేట కోడంగల్ కాన్స్టిట్యున్సీలకు కానీ మన అన్నిటికీ ఈరోజు తన వంతుగా పైసలు తెచ్చి ప్రతి రైతుకు తన వంతుగా 20 లక్షల రూపాయలు ఒక ఎకరానికి మంచి బీడు భూములు కానీ సాగు భూములు కానీ ఏ భూములైనా కానీ అన్ని భూములకు ఈరోజు తన వంతుగా కృషి చేసి సీఎం గారితోటి ఏకాభిప్రాయం కుదుర్చుకున్న ఏకైక వ్యక్తి, అందరి రైతుల పక్షాన నిలబడిన వ్యక్తి. అందుకొరకే శివకుమార్ రెడ్డిని జన్మతా కూడా ఎవరు ఇక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా మరవరని తెలియజేస్తున్నా. ఇప్పుడు విన్నారు కదా, ఈ ప్రాంతంలో ఏ వ్యక్తిని కదిలించినా, ఏ వ్యక్తి దగ్గర మాట్లాడినా కుంభం శివకుమార్ రెడ్డి వారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారనేది ఇప్పుడు ఈదప్ప గారి మాటల్లో వ్యక్తమైంది. ఇప్పుడు మనం మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ నాయకుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా కొనసాగిన గుర్తింపు పొందిన నేత కాంగ్రెస్ నాయకుడు సంగంబండ గోపాల్ రెడ్డి దగ్గర మనం ఇప్పుడు కుంభం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏ విధంగా ఆయనపై ఉన్న అభిమానం, ఏ విధంగా ప్రత్యేకత చాటుకుంటున్నారో ఆయన మాటల్లో విందాం. కుంభం శివకుమార్ రెడ్డి గారికి మీకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అది నారాయణపేట జిల్లా వాసులందరికీ తెలిసిన విషయమే. మీరు స్పెషల్గా కుంభం శివకుమార్ రెడ్డి దగ్గర మీ స్నేహభావం ఉంటుంది. ఆయన పట్ల మీ అభిమానం, ఆప్యాయత ఏ రోజు కూడా మారలేదు. ఎన్ని సందర్భాల్లో ఆటుపోట్లకు గురైనా సరే మీరు ఆయనపై ప్రత్యేక అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు మీ మాటల్లో? దివంగత కీర్తిశేషులు చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఆయనను తలుచుకుంటూ వెంకటేశ్వర రెడ్డి అన్నతోటి యువజన కాంగ్రెస్లో పనిచేసుకుంటున్న సందర్భంలోనే కుంభం శివకుమార్ రెడ్డి అన్న గారితో నాకు సాన్నిధ్యం ఉంది. దాదాపు చాలా 20 సంవత్సరాల పైచీలుగా శివకుమార్ రెడ్డి అన్నతోటి నేను స్నేహాన్ని కొనసాగిస్తున్నాను. ఆ రోజు అనుకోకుండా జరిగిన సంఘటన 2005లో కీర్తిశేషులు వెంకటేశ్వర రెడ్డి గారిని మరణాంతం వారి ఆశయ సాధన కోసం కుంభం శివకుమార్ రెడ్డి అన్న రాజకీయాల్లో అప్పట్లో రావడం జరిగింది. ఈ నారాయణపేట ప్రజల బాగోగులు చూడాలి, వెంకటేశ్వర రెడ్డి గారి ఆశయాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో 2 సార్లు ప్రజా జీవితంలో ఎన్నో అల్పెరగని పోరాటాలు చేసి ప్రజల సంక్షేమంగా అంటే నారాయణపేట మున్సిపాలిటీకి వాటర్ అందించడం కానీ, లయన్స్ క్లబ్ ద్వారా సేవలు వ్యక్తిగతంగా సేవలు అందించడం కానీ నారాయణపేట ప్రజలకు ఒక గొప్ప వరం శివకుమార్ రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారి ఆలోచనలలో, నర్సిరెడ్డి గారి ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఈరోజు 2023లో ఆ లక్ష్యాన్ని దిశగా మా అన్న వెంకటేశ్వర రెడ్డి గారి కూతురు పర్ణికారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు నారాయణపేట ప్రజలకు కళ నేరే ఏదైతే ఉందో మొక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మంత్రి శ్రీహరి గారి సహకారంతో ఈరోజు నారాయణపేట జిల్లాని సస్యశ్యామలం చేయడానికి నారాయణపేట నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించడం అనేది ఒక గొప్ప వరం. దానికి కార్యజన్ముడై ఈరోజు వెంకటేశ్వర రెడ్డి ఆశయ సాధనకు ముందుకు పోతున్నాడు. అన్నకు కూడా ఈ నారాయణపేట ప్రజల ఆశీస్సులు మరియు ఆ భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర రెడ్డి అన్న ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారి మాటల్లో మనం విన్నాం. ఆయన 20 సంవత్సరాల పైచీలుకు నుండి ఆయన కుంభం శివకుమార్ రెడ్డి గారి దగ్గర ఆయన స్నేహభావం అలాగే కొనసాగుతూ ఇంకా మున్ముందు కూడా మా స్నేహం ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పారు. నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీ నరహరి గారి దగ్గర ఇప్పుడు కుంభం శివకుమార్ రెడ్డి గారి దగ్గర వాళ్ళకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. వారి అభిమాన నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అక్కడ, ప్లస్ ఇక్కడ కూడా ఏ విధంగా ఆయనపై ఆయన మాటల్లో
ఆయనపై ఉన్న అభిమానాన్ని ఏ విధంగా చాటుకుంటారో ఒకసారి మాటల్లో నరహరి గారి మాటల్లో విందాం. ఒకసారి ఈ కుమ్మం శివకుమార్ రెడ్డి గారితో మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. మీ అభిమాన నాయకుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిట్టెం డాక్టర్ పన్నిగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది రెండవసారి కొనసాగడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకల కన్నా ముందే 69 జీవో ద్వారా రైతులకు 20 లక్షల రూపాయలు ఇప్పించడంలో సఫలీకృతులయ్యారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కుమ్మం శివకుమార్ రెడ్డి గారికి అపర భగీరథుడు అని చెప్పేసి మన దాదాపుగా చాలా కాలం నుంచి మనము అపర భగీరథుడిగా చిత్రీకరిస్తాం. ఎందుకంటే ఆ శివకుమార్ రెడ్డి గారికి నీళ్ళంటే ప్రేమ. ఎందుకంటే గతంలో కూడా ఇదే నారాయణపేట పట్టణం లోపల నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఏ విధంగా పేదలకు మంచినీటి వసతి కల్పించిండో ఆ యొక్క తపన గతం లోపల 20 సంవత్సరాల క్రితం చిట్టెం నర్సిరెడ్డి గారి ఆశయాలు, అదేవిధంగా చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి ఆశయాలు 20 సంవత్సరాల క్రితం దాదాపుగా చిట్టెం వెంకటేశ్వర నర్సిరెడ్డి గారి చనిపోయిన తర్వాత మరి ఆశయాల సాధన కోసం పరితపిస్తున్న సందర్భం లోపల ఎన్నో ఏళ్లుగా జలసాధన సమితి పేరుతోన ఈ నారాయణపేట నియోజకవర్గం లోపల ఎన్నో పోరాటాలు జరిగినాయి. కానీ ఆ సఫలీకృతం కావడానికి ముఖ్య భూమిక పోషించింది, ముందు వరుసలో నిలిచింది కుమ్మం శివకుమార్ రెడ్డి గారు. ఆ యొక్క జీవో 69 ఈరోజు సాకారం అయినందుకు నారాయణపేట నియోజకవర్గం మొత్తం జిల్లా వ్యాప్తంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఇన్ని రోజుల నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క జీవో నంబర్ 69 అనేది మరుగున పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శివకుమార్ రెడ్డి గారి చలవ వల్లే, శివకుమార్ గారి కృషి వల్లే, అదేవిధంగా మన మంత్రి గారైన శ్రీహరి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతోన మక్తల్, నారాయణపేట, కొడంగల్ 3 నియోజకవర్గాలు మరొక సీమ కావాలని చెప్పేసి మరొక గోదావరి ఏ విధంగా ఉంటుందో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క 3 నియోజకవర్గాలు కూడా ఆ విధంగా సస్యశ్యామలం పచ్చదమ్మ వెలువలాలని చెప్పేసి ఆకాంక్షతో రాత్రి పగలు కష్టపడి జీవో నంబర్ 69 తీసుకొచ్చేందుకు నారాయణపేట జిల్లా రైతాంగం అంతా ఈరోజు పండగ వాతావరణం ఏర్పడ్డది. ఈ యొక్క మహానుభావుడి పుట్టిక ద్వారా మాకు ఇదంతా సాకారం జరిగింది. జీవో నంబర్ 69 ద్వారా సాకారం జరిగింది. కాబట్టి దాదాపుగా వారం 10 రోజుల నుంచే ఈసారి, ఎందుకంటే గతంలో చాలాసార్లు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు, ఈసారి వారం 10 రోజుల నుంచే ఈ యొక్క సంబరాలు జరుపుకుంటూ అన్నారు. ఓకే, ఇప్పుడు మనం నరహరి గారి మాటల్లో విన్నాం. ఈ ప్రాంతానికి కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఏ విధంగా ముడిపడి ఉన్నారో ఇక్కడ ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ, రైతులకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ శివకుమార్ రెడ్డి గారు వారు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. అందులో భాగంగా నరహరి గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్గా జీవనం ప్రారంభించి అతి చిన్న వయసులోనే ఇంకా చిట్టెం వెంకటేశ్వర రెడ్డికి, కుమ్మం శివకుమార్ రెడ్డికి చేరువ అయి దగ్గర చేరడంలో, అలాగే కుమ్మం శివకుమార్ రెడ్డికి ఏ విధంగా అభిమానిగా మారాడో రాజు ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఆయన మాటల్లో 2 మాటల్లో మనం విందాం. రాజు, మీరు మీకున్న సాన్నిహిత్యం శివకుమార్ రెడ్డి దగ్గర ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పండి. అన్న నమస్తే అందరికీ. అన్న శివకుమార్ రెడ్డి సార్ నేను తొలిసారిగా 2007లో చూడడం జరిగింది. ఆ సార్కి ఒక ప్రోగ్రాంలో నేను ఒక ఫోటోగ్రఫీ చేస్తూ ఆయన చేస్తున్న సేవలకు గుర్తించి నేను అతని సేవకుడిగా సేవలు చేస్తూ ఆయన అభిమానిగా మారిపోయినాను. ఆయనకు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని, నారాయణపేట అభివృద్ధికి నేను కూడా సార్తో సేవా కార్యక్రమంలో అభివృద్ధి సహాయం చేస్తానని. కుమ్మం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో అట్టహాసంగా జరుపుకుంటున్న ఈ జన్మదిన వేడుకలకు ఇప్పుడు మనము మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ నాగరాజ్ గారి మాటల్లో విన్నాం. కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా 69 జీవో ద్వారా ముందే రైతులకు 20 లక్షల రూపాయలు ఎకరానికి శాంక్షన్ చేయడంలో చాలా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు దాదాపుగా 2001 సంవత్సరం నుండి కూడా నాకు బాగా తెలుసు. 2005లో వాళ్ళ బావ కానీ వాళ్ళ బావ గారు ఆయన తండ్రి గారి చిట్టం
నర్సిరెడ్డి గారు ఆయన అప్పుడు 2005లో చనిపోయిన తర్వాత ఈయన మొత్తం కూడా ఈ నారాయణపేట నియోజకవర్గానికి ఖచ్చితంగా కూడా మళ్ళా పూర్వ విభాగం తేవాలని ఆయన ఎంత చాలా కష్టపడ్డారు. నేను కూడా చూసినప్పుడు ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళిద్దరు లేనప్పుడు ఆయన నారాయణపేటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా ఆయన బీద ప్రజలకు ఎన్నోసార్లు బోర్డులు ప్రతి గ్రామానికి బోర్డు వేపించిన సంగతి కూడా ప్రజలకంతా తెలుసు. మరి ఎన్నో సేవలు కూడా చేశారు. ఈరోజు మరి ఏమైతే ఆయనకు టికెట్ విషయంలో కూడా 2 సార్లు ఆయనకు కష్టపడ్డాడు కానీ ఫలితం దొరకలేదు. అప్పుడు కొన్ని ఓట్లలోనే ఓడిపోయాడు. మొన్న కూడా ఖచ్చితంగా ఆయనకు టికెట్ వస్తుందనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో ఆ ఈక్వేషన్ ప్రకారంగా రాలేందుకు వాళ్ళ కోడల్ని ఏమైతే పర్ణికమ్మని తెచ్చి నిలబెట్టి బ్రహ్మాండంగా గెలిచిన ఘనత శివకుమార్ రెడ్డి గారికి ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలతో మరి ముఖ్యంగా ఈ 69 జీవో అంటే దాదాపుగా మేము కూడా ఉద్యమాలు చేసినప్పుడు శివకుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా రావాలి నీరు, ఎందుకని మొక్తలు కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డది. ఈ ప్రాంతానికి రావాలని ఎన్నోసార్లు మేము ఉద్యమం చేసినప్పుడు శివకుమార్ రెడ్డి గారు కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఏమైతే పర్ణికమ్మ గెలిచిన తర్వాత మరి మనకు అదృష్టానికి మన అన్న రేవంత్ అన్న గారు మన జిల్లా వాసి కాబట్టి ముఖ్యమంత్రి అయినాక కూడా రేవంత్ అన్న గారు మన జిల్లా వాసి, మన బిడ్డ, ఆయనకు తెలుసు ఈ ప్రాంతం అంతా కూడా. అందుకోసమే అన్నకు చెప్పాము ఏమైతే మరి మొక్కలు శ్రీహరి కానీ పర్ణికమ్మ కానీ రేవంత్ రెడ్డి గారికి అన్న ఈ ప్రాంతానికి ఏమైతే గత ప్రభుత్వము ఏమైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రాంతానికి నీళ్లు తేలేదు, ఏమైతే 69 జీవో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి కావాలి. వాళ్ళు ఏమైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏమైతే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి తెస్తామని చెప్పి మోసపిరగా చేశారు. అయినా వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి రావాలంటే కూడా చాలా దూరం అవుతుంది. మనకేమో అప్పుడు ఏమైతే చిట్టం నర్సిరెడ్డి గారు ఉన్నప్పుడు అతను కళ కూడా నెరవేరుతుంది. ఎందుకంటే చిట్టం నర్సిరెడ్డి గారు కూడా ఈ 69 జీవో కోసం, ఎందుకంటే ఈయన కృష్ణానది దగ్గర ఉంది కాబట్టి మనకి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా కొద్దిగా కష్టపడితే మనకు నీళ్ళు వస్తామని అన్నాడు ఆ రోజు. మరి ఆ రోజు ఏమైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి మన భూమి పూజ చేసి ఆ రోజు చేసే విషయము ఈ ప్రాంతం వాళ్ళకందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు శ్రీహరి గారు కానీ పర్ణికమ్మ గారు కానీ మరి కుంభం శివకుమార్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా రేవంత్ అన్నకు ఒకటే మాట చెప్పారు, అన్న మీరు ఈసారి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతానికి కోడంగల్ కూడా నీరు లేక చాలా వెనుకబడ్డది కాబట్టి మీరు నా కోడంగల్కి నారాయణపేటకు నీరు తెచ్చినట్లయితుంది ఈ ప్రాంతానికి చేయాలంటే మరి అన్నగారు రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎన్ని కోట్లు పోయినా పర్వాలేదు మన ప్రాంతం, ఎందుకంటే నేను ఇప్పుడు కాగా ముఖ్యమంత్రి మన ప్రాంతం వాళ్ళు అయినా ఒకవేళ నేను లేకుంటే ఎవరు చేయరు, 100% మన ప్రాంతానికి నేను చేస్తానని ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి భూమి పోయే వాళ్ళకు కూడా వాళ్ళకందరూ కూడా రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పారు, అయ్యా మీ భూమి కోసం ఎంత పైసలైనా నేను ఇస్తా, మీరు ఏమి నిరాహార దీక్ష కూర్చోకండి అని వాళ్ళకి చెప్పించి 20 లక్షలు ఈరోజు 1 ఎకరాకు. కొన్ని ప్రాంతాలు అయితే గుట్ట ప్రాంతాలు ఉన్నాయి, మా ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల 6 లక్షల ఎకరాలు ఉన్నా కూడా అందరు రైతులు మాకు కావాలి అని అన్నప్పుడు రేవంత్ అన్న కష్టపడి శివకుమార్ రెడ్డి పర్ణికమ్మ మరి శ్రీహరి గారు లేదన్నా ఏమైనా పర్వాలేదు రైతులకు న్యాయం చేస్తాము, ఎందుకని వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు 14 లక్షలు చెప్పారు, 14 లక్షలు కాదు ఎట్టి పరిస్థితుల్లో 20 లక్షలు మీరు ఇవ్వాలి అని కూడా వాళ్ళకు చెప్పారు. ఏవైతే రేవంత్ అన్నకు చెప్పిన విషయం చెప్తే రేవంత్ అన్న గారు కూడా ఒప్పుకొని ఈరోజు 69 జీవోకు మన 20 లక్షలు ఒప్పుకున్నందుకు రైతులకు అందరూ కూడా సంతోషమైంది. ఆ విధంగానే మరి ఏమైతే శివకుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రైతులందరూ కూడా తండోపతండాలు వచ్చి ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఇప్పుడు మనము సరబ్ నాగరాజు గారి మాటల్లో విన్నాం. ఆయన కుంభం శివకుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క రైతు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది అని తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈరోజు ప్రియతమ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డి గారి జన్మదినం చాలా అట్టహాసంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. పెద్ద ఎత్తున గజమాల కూడా ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా రైతులు తరలి రావడం జరిగింది. ఈ ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
కుమ్మం శివకుమార్ రెడ్డి మీ అభిమాన నాయకుని మీద మీకున్న జన్మదిన సందర్భంగా మీ అభిప్రాయం ఏమిటి? మనం చాలా తక్కువ మంది లీడర్లను చూస్తాం. ఒక ఆశయం కోసం, ఒక ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత జనాల కోసం పనిచేసే నాయకుడు మా నాయకుడు కుమ్మం శివకుమార్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు 61వ జన్మదిన జరుపుకుంటున్నాడు. కావున ఆయనకు మొదటిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతం వెనుకబాటుకు లోటైంది. వారి మామగారు అయినటువంటి చుట్టెం నర్సిరెడ్డి గారు, వారి బావగారు అయినటువంటి చుట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి ఆశయాల కోసం వాళ్ళ రక్తాన్ని ఈరోజు ఎమ్మెల్యేగా చేసి పర్ణికమ్మను మాలాంటి నాయకులను ఎంతోమందిని యువకులను ప్రోత్సహించి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న చుట్టెం కుటుంబాల అభిమానులను అందరినీ కూడా మనోధైర్యాన్ని నింపి ముందుకు తీసుకుపోతున్న మా నాయకుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వారి ప్రాంతానికి ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు మనము యువ నాయకుడు సత్యారెడ్డి గారి మాటల్లో తన అభిమాన నాయకుని గురించి చాలా మంచి మాటలు చెప్పడం జరిగింది. ఇది వాస్తవంగా నారాయణపేట నియోజకవర్గంలోనే కాదు, నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతోమంది యువకులను యువతులను ఆదర్శవంతులుగా తీసుకుంటున్నారు కుమ్మం శివకుమార్ రెడ్డి గారిని. రాజకీయాల్లో, సామాజిక సేవలలో పాలు పంచుకోవాలని యువత శివకుమార్ రెడ్డి స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. చాలా మంచి మాటలు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కుమ్మం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నారాయణపేట నియోజకవర్గం నుంచే కాక జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాన్న నారాయణపేట జిల్లా కేంద్రంలోని జన్మదిన వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయో అభినందన్ గార్డెన్కి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం జరిగింది. ఇప్పుడు మనం యువ నాయకుడు కోటకొండ ప్రభంజన్ గారి దగ్గర వారి మాటల్లో విందాం. కుమ్మం శివకుమార్ రెడ్డి మీ అభిమాన నాయకుడు, ఆయనతో ఉన్న మీ సాన్నిహిత్యము, మీరు ఏ విధంగా జర్నీ చేస్తున్నారు, ఆ 2 ముక్కల్లో చెప్పండి. నా పేరు ప్రభంజన్ రావు. నా పేరు మా గ్రామం కోటకొండ. నేను 98 నుంచి వెంకటేశ్వర రెడ్డి సార్ ఫాలోవర్ని. వెంకటేశ్వర సార్ 2005లో చనిపోయిన తర్వాత కుమ్మం శివకుమార్ రెడ్డి కానీ ఉన్నాము, ఆయనతో నడుస్తున్నాము. ఆయన పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. ఆయన ఏం చెప్తే అది విన్నాము. తర్వాత ఆయన మాకు కూడా మంచి సహకారం చేసిండు. ఆయనకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. తర్వాత రైతులకు కూడా మంచిగానే చేస్తున్నాడు. 69 జియో ద్వారా 50,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాడు. చాలా మంచి కార్యక్రమము. ఫస్ట్ మనిషికి కావాల్సింది నీరు, కూడు గుడ్డ నీరు, అది మంచిగా చేస్తున్నారు. కాబట్టి సార్కు ధన్యవాదాలు. చాలా చక్కగా ప్రభంజన్ గారు చెప్పడం జరిగింది. వారి అభిమాన నాయకుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఎన్నో సామాజిక సేవలతో పాటు నియోజకవర్గానికి కావాల్సిన రైతులకు ఇక్కడ ఉన్న బీడు భూములు పచ్చదనం కావాలని 69 జీవో ద్వారా ఇక్కడ నీళ్లు అందించడానికి సఫలీకృతమయ్యారని వారి మాటల్లో మనం తెలుసుకున్నాం. మన మీ అభిమాన నాయకుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి కదా, ఏ విధంగా మీరు ఈ వేడుకల్లో పాల్పంచుకుంటున్నారు? ముందుగా మా అభిమాన నాయకుడు 69 జీవో సాధించిన నాయకుడు మా కుమ్మం శివకుమార్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా అభిమాన నాయకుడు జన్మదిన సందర్భంగా కార్యకర్తలు పాల్గొని ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ, అలాగే వారు 69 జీవో సాధించినందుకు రైతులంతా సంతోషంగా ఈ యొక్క ఆయన జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు రైతులందరికీ, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.